వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఏపీలో త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీ వ్యూహరచనలు చేస్తున్నాయి. టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంది. ఇదే క్రమంలో తిరుపతిలో పాగా వేసిన టీడీపీ కమిటీలు నియోజకవర్గాల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వీరితో నిరంతరం సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఇప్పుడు ఓ వార్ రూమ్ ను కూడా సిద్ధం చేశారు. తిరుపతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉప ఎన్నికల వార్ రూమ్ ను తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. తిరుపతి పరిధిలోనికి వచ్చే నియోజకవర్గాల నేతలతో కలిసి అచ్చెన్నాయుడు ఆ వార్ రూమ్ ను ప్రారంభించారు. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి హైటెక్ పద్ధతిలో సమాచార మార్పిడి, సమాచార సేకరణ, సమన్వయం కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడే చర్చించి తుది రూపు ఇవ్వనున్నారు. ఈ వార్ రూమ్ నుంచే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించిన సమాచారం అంతా నేతలకు వెళ్లనుంది. అలాగే ఇక్కడ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల నేతల నుంచి 24 గంటలు, వారం రోజులు కాల్స్ స్వీకరించి ఫిర్యాదులు తీసుకునేందుకు, సమాచారం ఇచ్చేందుకు ఫోన్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మ టీడీపీకి హైటెక్ వ్యూహాలు రచిస్తుండగా ఇందులో భాగంగానే ఈ వార్ రూమ్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీపై ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అనర్హత వేటు అంశం ఎటూ తేలకపోవడంతో అదే పనిగా విమర్శలు కురిపిస్తోన్న నర్సాపురం ఎంపీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి వాయిదా పడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీని క్రిస్మస్ పండుగ నాడే నిర్వహించడం వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. రాష్ట్రంలోని స్థానిక ఎన్నిక నిర్వహణకు మోకాలొడ్డుతున్న వైసీపీ, సీఎం జగన్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు మాత్రం పలు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన తిరుపతి బైపోల్ కు సంబంధించి తాజాగా సెన్సేషనల్ వార్త ఒకటి బయటకొచ్చింది. 3 ఏళ్ల కిందట జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన ఒంటిని కాపాడుతూ, కాళ్లకు కట్లు కడుతూ అన్ని రకాలుగా సహాయకారిగా వ్యవహరించిన ఫిజియోథెరపీ డాక్టర్ గురుమూర్తికి వైసీపీ తరఫున ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం జరుగుతోంది. అదే నిజమైతే గనుక తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి షాక్ తప్పదు. ఎందుకంటే దివంగత తిరుపతి ఎంపీ, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీలో అందరికీ కావలసిన మనిషి. దురదృష్టవశాత్తు కరోనా వల్ల ఆయన కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్ఆర్ బతికున్నప్పుడు గాని, తర్వాత కాలంలో గాని వైఎస్ఆర్ పేరుతో పార్టీ కొనసాగిస్తోన్న జగన్ గాని ఉప ఎన్నికల విషయంలో ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. టికెట్ విషయంలో చనిపోయిన నేతల కుటుంబాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్ తన ఒళ్ళు నొప్పులు తగ్గించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలనుకోవడం ద్వారా బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి అన్యాయం చేసినట్లవుతుంది. ఎంపీ టికెట్ కు బదులుగా మరోలా బల్లి కుటుంబానికి అవకాశం ఇస్తామంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు శాసన మండలి అవసరమే లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జగన్ దానిని రద్దు చేసే ప్రక్రియలోనే ముందుకెళ్తున్నారు. అలాంటప్పుడు దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడం అన్యాయం కాదా? ఒంటి నొప్పులు తగ్గించిన డాక్టర్ కు ఎంపీ స్థాయి కల్పించాలనుకోవడం, ఎంపీ టికెట్ కు అర్హులైన దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇస్తామనడం ఏ మేరకు సబబు? అందరికీ న్యాయం చేయడమే జగన్ ఉద్దేశమైతే ఆ ఎమ్మెల్సీ పదవిని డాక్టర్ గురుమూర్తికి ఇవ్వచ్చు కదా. సెంటిమెంట్ గాని మరే రకంగా చూసినా దుర్గాప్రసాద్ కుటుంబానికే జగన్ టికెట్ ఇవ్వకుంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పవు. ఇకపోతే అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమంలో బండిలాగుతున్న జగన్ సర్కారు రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏపీలో పాడి రైతులకు పశువుల్ని ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిసింది. అమూల్ డైరీకి కేంద్రంగా పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి ఉచిత పశువుల పంపిణీ పథకాలు లేవు. ఇప్పటికే ఉన్న పాడి రైతులకు అవసరమైన చర్యలు మెరుగుపరచకుండా కొత్త పథకాల పేరుతో చేసే ప్రయత్నాలు వ్యర్థం. ఇప్పటికే రాష్ట్రంలోని 33,000 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు 14 కోట్ల చొప్పున ఏడాదికి 717 కోట్ల భృతి ఇస్తున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మీ పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.
ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపునకు కృషి చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలపై టీడీపీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభకు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. ఈ సమీక్షలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభకు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్యర్థి విజయం కోసం శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో తిరుపతిలో అప్పుడే ఎన్నికల సందడి నెలకొంది. పనబాక లక్ష్మి గతంలో తిరుపతి నుంచి పోటీ చేసిన అభ్యర్థి కావడంతో టీడీపీకి లభించే అంశం. చంద్రబాబు వ్యూహాత్మకంగా మళ్లీ ఆర్థికంగా బలంగా ఉన్న పనబాక లక్ష్మిని బరిలో దించారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఎవరైనా ఈసారి ఉప ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎలా అయినా సరే పోటీ చేసే ఆలోచనలోనే ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ జనసేన పార్టీని కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో కూటమి నుంచి సైలెంట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ పవన్ తన అభ్యర్థిని నిలబెట్టాలని భావించినా సరే బీజేపీ స్పష్టత ఇవ్వకపోవడం, ఒకవేళ తాను పోటీ చేసినా సరే పరోక్షంగా జగన్కే మేలు జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది అధికార పార్టీకే మేలు చేస్తుందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకొని ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా సైలెంట్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీ అధిష్టానం వద్ద కూడా పవన్ ఇదే చెప్పారని సమాచారం. తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయని వైకాపా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ ని పోటీ నుంచి తప్పుకోవాలని కోరితే పవన్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తుంది. ఇక రాష్ట్ర బీజేపీతో తనకు మంచి సంబంధాలు లేవని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఆ పార్టీ మనోభావాలను పట్టించుకునే స్థితిలో లేరు అని, అందుకే ఆయన సైలెంట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఉన్న అవగాహన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి లేదని కొన్ని రోజుల క్రితం పవన్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ 2019 ఎన్నికలకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా చిరంజీవి పేరు వాడేవారు కాదు. నేను ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడేవారు. ప్రజారాజ్యం తాలూకా ఫెయిల్యూర్, కాంగ్రెస్ తో విలీనం వంటి వాటి ప్రభావం జనసేన మీద పడకుండా పవన్ ఆ జాగ్రత్త తీసుకునేవారని అంటూ ఉండేవారు. అయితే చిరంజీవి అభిమానులకు ఆ విషయంలో బాధగా ఉండేది. అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానించే వారికి మాత్రం ప్రజారాజ్యం ఉదంతం కారణంగా పవన్ ఓడిపోయారని చిరంజీవి మీద కోపంగానే ఉంటారు. ఈ తరుణంలోనే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ఒక బాంబు పేల్చారు. మళ్లీ సినిమాలు చేయాలని పవన్ ను ఒప్పించింది చిరంజీవి అని ఆయన చెప్పుకొచ్చారు. కొద్ది కాలం సినిమాలు చేయాలని పవన్ కు చిరంజీవి సూచించారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి చెప్పారు అని మనోహర్ ఒక కార్యకర్తల సమావేశంలో చెప్పుకొచ్చారు. సినిమాలు చేయడం వల్ల పవన్ ని సీరియస్ రాజకీయ నాయకుడిగా తీసుకోలేదని చాలా మంది అభిప్రాయం. మనోహర్ తాజా వ్యాఖ్యలతో ఎవరైనా ప్రజారాజ్యం ఉదంతం కారణంగా పవన్ ఓడిపోయారని చిరంజీవి మీద కోపంగా ఉన్నారో వారు మరింతగా మెగాస్టార్ పై చిరుబుర్లాడుతూ ఉంటారు. కొందరు మాత్రం చిరంజీవిని కాదని పార్టీ పెట్టినవాడు ఆ మాత్రం సినిమాల విషయంలో సొంత నిర్ణయం తీసుకోలేడా అంటూ చిరంజీవిని సమర్థిస్తున్నారు. బహుశా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా చిరంజీవి అభిమానులు సామాజిక వర్గ ఓట్ల కోసం నాదెండ్ల ఈ ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు. అయితే ఇది ఇప్పుడు మెగా అభిమానులలో చీలిక తెచ్చింది. బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. బీజేపీ కేంద్ర పెద్దలు ఇప్పటికే దేశవ్యాప్తంగా కొంతమంది బ్యూరోక్రాట్లకు రాజకీయ అవకాశాలు కల్పించారు. ఆ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయినట్లు భావిస్తున్నారు. అదే ఫార్ములాను తిరుపతి ఉప ఎన్నికలలో ప్రయోగించేందుకు కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని రత్నప్రభను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా కె రత్నప్రభ సామాజిక రంగం నుండి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ అండ్ కామర్స్, స్కిల్ డెవలప్మెంట్ మరియు మహిళా సాధికారత వరకు ప్రజాసేవ చేసే వ్యక్తిత్వం ఆమె సొంతం. రత్నప్రభ 1981 కర్ణాటక క్యాడర్ అధికారిని. ఆమె తన పదవీ కాలంలో అంకిత భావంతో పనిచేసే ప్రజా సేవకురాలిగా తన ఖ్యాతిని సుస్థిరం చేసుకుంది. బీదర్, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలోని ఎవరైనా
రత్నప్రభ గురించి అడిగితే ఆమె నిజాయితీ విధుల్లో ఆమె నిబద్ధత గురించి కోకొల్లలుగా చెబుతూ ఉంటారు. ఆమె నిరంతరం విజయానికి చిరునామా అని అంటుంటారు. సామాన్యులను ప్రభావితం చేసే కఠినమైన సున్నితమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఆమె చూపించిన తెగువ అభినందనీయమని కొనియాడుతుంటారు. రత్నప్రభ 2018లో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఆమె ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేశారు. పోర్ట్ఫోలియో నిర్వహణ, కర్ణాటక నైపుణ్య అభివృద్ధి అథారిటీ చైర్పర్సన్, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి, వాణిజ్య మరియు పరిశ్రమల విభాగం, ప్రాంతీయ కమిషనర్ గుల్బర్గా డివిజన్, కలెక్టర్ గుల్బర్గా, డిప్యూటీ కమిషనర్ బీదర్, డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బెంగళూరు, జిల్లా కలెక్టర్ రాయచూర్, స్పెషల్ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ బెంగళూరు, స్పెషల్ డిప్యూటీ కమిషనర్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంఘం చిక్మంగళూరుతో పాటు ఆమె కెరియర్లో మరెన్నో హోదాలలో ప్రజలకు సేవలందించారు. రత్నప్రభ కర్ణాటక నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కార్యదర్శిగా, మిషన్ డైరెక్టర్గా క్షీణిస్తున్న ఆడపిల్లల నిష్పత్తిని ఎదుర్కోవడానికి ఆమె ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇప్పుడు బాగా తెలిసిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా వాణిజ్య లైంగిక దోపిడీకి, మహిళలు మరియు పిల్లలను ట్రాప్ చేయడాన్ని ఎదుర్కోవటానికి ఉజ్వల పథకం విజయం సాధించడంలో ఆమె ప్రమేయం ఉంది. ఈ పథకం కోసం బాధితుల నివారణ, రక్షణ, పునరావాసం, పునరేకీకరణ మరియు స్వదేశానికి తిరిగి రప్పించడానికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని ఆమె నిర్ధారించింది. 2014-2019 పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇది ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, ఫార్మాస్యూటికల్స్ మరియు టెక్స్టైల్స్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలతో టైప్ 2 మరియు టైప్ 3 నగరాలలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె నేతృత్వంలోనే కర్ణాటక రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. చెన్నై బెంగళూరు ఎకనామిక్ కారిడార్ మరియు బెంగళూరు ముంబై ఎకనామిక్ కారిడార్ వంటి బ్లూ ప్రింట్ల ద్వారా దేశీయ మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు మరియు మోస్ట్ సపోర్టివ్ స్టేట్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్షిప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో WEC కనెక్ట్ ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. క్రియాశీల ప్రభుత్వ విధి నుండి పదవీ విరమణ చేసిన తరువాత కర్ణాటక ప్రభుత్వం ఆమెను కర్ణాటక నైపుణ్య అభివృద్ధి అథారిటీ చైర్పర్సన్ గా నియమించింది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి స్కిల్ ఇండియా కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించి యువకులకు వివిధ రంగాలలో శిక్షణను అందించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. అందుకే కేంద్ర బీజేపీ నాయకత్వం ఆమెపై దృష్టి సారించినట్లు సమాచారం. ఆమెను ఎలాగైనా ఒప్పించి తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అధినాయకత్వం ఆమెను రంగంలోకి దింపితే టీడీపీ, వైసీపీలకు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.